ఒక మనిషి చిరునవ్వు మన ప్రాణం ఎలా అవుతుందో నాకు తెలియదు. కానీ ఆ చిరునవ్వు కనబడకపోతే ప్రాణం పోయినంత నొప్పిగా ఉంటుంది అని ఫస్ట్ టైం తెలిసింది. నా పరిచయం ఆ బస్ స్టాప్‌లోనే ఆగిపోయింది. అరే తరుణ్, ఏంట్రా ఫోజులు? నువ్వేమైనా కేజీఎఫ్లో రాఖీ బాయ్ అనుకుంటున్నావా? లేదా పెళ్లి మండపానికి వెళ్తున్న పెళ్లి కొడుకు అనుకుంటున్నావా? అవును మామ. అయ్ బా ఆ వేసుకున్న పర్ఫ్యూమ్ ఏంట్రా బాబు? మా ఊర్లో దోమలని ఆస్తమా చచ్చిపోయారా? ఇప్పుడు ఆ పిల్ల వాసనకి పడిపోతుందా లేదా పోతుందా? ఏంట్రా ఇది? రేయ్ ఆపండ్రా మీ కుళ్ళు. దిస్ ఫస్ట్ టైం నా బండి ఎక్కుతుందిరా తను. స్టైల్గా ఉండాలి కదా. అసలే నా లుక్స్కి అమ్మాయి ఫ్లాట్ అయిపోవాలి. హే సయ్యా, నువ్వే కాపాడాలయ్యా. ఒరేయ్, వీడి ఫేస్కి బైక్ ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఈఎంఐ. కరెక్ట్ రా మామ. అమ్మాయి అది- వీడి ఫేస్ చూసి ఇంప్రెస్ అవ్వలేదురా. హ్మ్. వీడి కాన్ఫిడెన్స్ చూసి జాలి పడింది అంతే. అదే అదే అదిరా అది. जिस नंबर से आप संपर्क करना चाहते हैं स्विच ऑफ। स्विच ऑफ। स्विच ऑफ। మేకప్ అని సిమెంట్ పూస్తుందా ఏంటి? जिस नंबर से आप संपर्क ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోయి ఉంటుందిరా. చూసావా, ఈ బండి ఈ ఫేస్ చూస్తే డౌట్ వచ్చి ఉంటుందిరా పక్కా. स्विच ऑफ। లేదు మామ, నాకేదో కంగారు అనిపిస్తుంది. నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసి వస్తాను, ఓకేనా? అరే నేను రా ఫ్రెండ్ రా. పోరా. ఏ దేవుడా, అరే చెత్త రే రే రే. హలో, ఎవరు? ఏంటి హీరో, పాప కోసం వెతుకుతున్నావా? పాప ఇక్కడ నా దగ్గర ఉంది. ఎవడరా నువ్వు? సిటీ అవుట్స్కట్ లో ఉన్న స్కై వ్యూ పెంట్ హౌస్ తెలుసా? అంజలికి మా నాయనని చంపేశా నేను. ఒంటరిగా రా. పోలీసులకు చెప్పావో పాప డైరెక్ట్గా పైకే. పాప ఫోటోతో పాటు లొకేషన్ కూడా పంపించా. వచ్చేసేయ్. తన రక్తం చూడగానే నా గుండె ఆగిపోయింది. తన చిరునవ్వు చూసిన కళ్ళతో తనని ఈ స్థితిలో చూడాలా? అసలు ఆ పెంట్ హౌస్లో ఎవరు? అసలు అంజలి బ్రతికే ఉందా?